అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. ఐ లవ్ ద గోల్డెన్ అవర్స్ ఇన్ ద కిచెన్. గోల్డెన్ అవర్స్ అంటే ఏంటో తెలుసా? మార్నింగ్ ఎవ్వరూ లేకముందు మన కిచెన్లో మనం వచ్చి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసేది ఫ్యామిలీ కోసం వంటే అయినా ఆ పనిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేస్తాం చూడండి. దోస్ ఆర్ కాల్డ్ గోల్డెన్ అవర్స్. ఒకవైపు రష్ ఉండదు, ప్రశాంతంగా హ్యాపీగా. మేబీ దిస్ ఈస్ కాల్డ్ అడల్టింగ్ అనుకుంటా. వీ హ్యావ్ కమ్ సో ఫార్ కదా. ఒకప్పుడు అమ్మ లే 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 అని స్పెషల్గా నేను 8 వరకు 10 వరకు దున్నపోతులాగా పడుకునేదాన్ని. అండ్ వెనకాల నుంచి మా డాడీ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. పడుకొని దాంతో నీకేం పని ఉంది అన్నట్టు. బట్ మా మమ్మీ ఎప్పుడు సతాయించి నన్ను లేపుతూనే ఉండేది. అలాంటి స్టేజ్ నుంచి నవ్ వీ హ్యావ్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ మనకంతటి మనం లెగుస్తాం. అలారం కంటే ముందే లెగుస్తాం కొన్నిసార్లు. వి రష్ ఇన్ టు ద కిచెన్, హ్యాపీగా వంట చేస్తాం ఫ్యామిలీ కోసం అని చెప్పి. ఐ థింక్ ఇవన్నీ ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్లో వెళ్తున్నప్పుడు ఐ ఫీల్ వీ హ్యావ్ కమ్ సో ఫార్ ఇన్ ద లైఫ్. ఇంకొంచెం లైఫే ఉంది మనం బతకడానికి. దాన్ని హ్యాపీగా చేసే ప్రతి పని యూనో ఒక హ్యాపీనెస్తో ఫుల్ఫిల్లింగ్తో చేయాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ స్పెషల్గా వంట చేసేటప్పుడు మీకు ఎటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి? ఇలా ప్రశాంతంగా అందరికంటే ముందు లేచి కిచెన్లోకి వచ్చి వంట చేయడం మీ అంతట మీరు, అంటే దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ మీ టైం కదా. ఎవడు మీతోని యూనో మాట్లాడేవాళ్ళు ఉండరు, డిస్టర్బెన్స్ ఉండదు, మల్టిపుల్ థాట్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్లో. నేనైతే ఒకవైపు వంట చేస్తూనే, అంటే సబ్ కాన్షియస్ మైండ్కి అండ్ మన మైండ్కి ఏం చేస్తున్నాం అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, దేనికి ఎలా, ఐ మీన్ దోస్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సో కామన్. మనం ఆటోమేటిక్గా అలవాట్లో చేసేస్తూనే ఉంటాం. బట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఒకటి థింక్ చేస్తూ ఉంటాం అనమాట. ఏదన్నా పని చేసేటప్పుడు ఇది ఇలా చేస్తే బాగుండేదేమో, అప్పుడెందుకు ఇలా అయింది, ఇలా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి. నాకైతే అబ్బో విపరీతంగా వస్తాయి. ఐ సమ్టైమ్స్ థింక్ నా బ్రెయిన్ ఎప్పుడు అసలు రెస్ట్ తీసుకోదేమో అని అనిపిస్తుంది. ఈ మధ్యన అయితే అసలే తీసుకోవడం మానేసింది. ఒక 10 నిమిషాలు నేను ఖాళీగా ఉన్నా నేనేం ప్రొడక్టివ్గా చేయట్లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. మేబీ అదొక పెద్ద రోగం కూడా అనుకుంటా. ఐ డోంట్ నో. బట్ కరెంట్లీ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. యా, మీలో ఎవరైనా ఇలా ఉంటే, లైక్ వంట చేస్తూ వేరేవి కూడా ఆలోచిస్తా నేను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు వంట విషయానికి వచ్చేస్తే వెరీ వెరీ బేసిక్, బట్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఉలవకట్టు ఆర్ ఉలవలతో పప్పుచారు అని అంటాం, అది చేస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ ప్రోటీన్ పోర్షన్ కోసం చికెన్ సలాడ్ లాగా చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ నాకు మోహన్కి కినోవా, లిక్షితాకి అత్తమ్మకి బ్రౌన్ రైస్. అండ్ లిక్షిత ఇవన్నీ వెరైటీలు తినదు కాబట్టి ఆబ్వియస్లీ ఏదో ఒక ఫ్రై చేయాలి, దానికి దొండకాయ ఫ్రై అనమాట. ఇవన్నీ చిటికెలో ఇలా చేసేయచ్చు ఎక్సెప్ట్ వన్ థింగ్. అదేంటో తెలుసా? దొండకాయలు కట్ చేయడం. అమ్మ బాబాయ్, నాకు దొండకాయలు బెండకాయలు కట్ చేయడం అంటే ఎంత చిరాకంటే నేను చెప్పలేను. బట్ యా, నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. అత్తమ్మ ఉన్నప్పుడు అయితే అసలు నేను టచ్ చేయను. ఇంకా ఈరోజు కిచెన్లోకి వచ్చాను, వంట నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి సో ఐ హ్యావ్ టు డూ దాట్. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి కావాల్సినవన్నీ బయట పెట్టేసుకుంటున్నాను అనమాట, లైక్ మ్యారినేటెడ్ చికెన్. అండ్ లాస్ట్ నైట్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి స్ట్రాబెరీ యోగర్ట్ ఓట్స్ సోక్ చేశాను అనమాట ఓవర్ నైట్ది. ఇది కొత్త రెసిపీ. ఈ రోజు నేను తిని టేస్ట్ చూసి బాగుంటే నేను షార్ట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట.
ఇది నా సెకండ్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ అనమాట. సెకండ్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆమ్లా జ్యూస్ ఉంటుంది కదా, ఉసిరికాయ జ్యూస్, అది వేసుకుంటాను. ఇదేంటంటే ఒక డీటాక్స్ వాటర్ లాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. చాలా మంది దీన్ని ఆమ్లా షార్ట్స్ లాగా వాడతారు. అంటే వాటర్లో కలుపుకోకుండా డైరెక్ట్గా ఆమ్లా ఆరెంజ్ ఇలా జ్యూస్ లాగా చేసుకుని చిన్న గ్లాస్ షార్ట్లో వేసుకుని తీసుకుంటారనమాట. నేనంత డైరెక్ట్గా ఎంటీ స్టమక్తో తాగలేను, నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. సో అందుకని ఇట్లా హాట్ వాటర్లో కలుపుకొని తాగుతాను అనమాట. వీటిని ఐస్ క్యూబ్స్ లాగా కూడా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతిరోజు హాట్ వాటర్లో ఒక ఐస్ క్యూబ్ వేసుకొని చేసుకోవచ్చు. నేను నా ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసా, స్పేస్ సరిపోక. సో అందుకని నేను నార్మల్గా ఎక్కువ చేసుకోవట్లేదు, ఒక వారానికి వచ్చేటట్టు స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ చికెన్ సలాడ్కి మ్యారినేటెడ్ చికెన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి ఇలా చాప్ చేసి ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో, మార్నింగ్ కూడా అంతే రిఫ్రెషింగ్గా హెక్టిక్ లేకుండా అయిపోతుంది అనమాట వంట. జస్ట్ 1.5 అవర్లో అదే కూరగాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఓ మై గాడ్, ఒక 2-2.5 గంటలు ఈజీగా పడుతుంది ఒక 3-4 ఐటమ్స్ చేయాలంటే. స్పెషల్గా నాకైతే పడుతుంది, ఎందుకంటే నేను కట్టింగ్లో చాలా చాలా స్లో అనమాట. సో ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ ఉడికిన తర్వాత అందులో బెల్ పెప్పర్స్ వేసాను, లైక్ ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ వేసాను. హాట్ వాటర్లో బ్రాక్లీ ఇంకా కార్న్ కొంచెం సేపు సోక్ చేసి వాటిని కడిగేసి అవి కూడా అందులో వేసేసాను అనమాట. సో ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. వన్స్ చికెన్ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇవి వేసుకొని ఒక 5 minutes అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజ్జీస్ చికెన్ సలాడ్లో క్రంచీగా ఉంటేనే బాగుంటాయి, లేకపోతే పెద్దగా ఆ టేస్ట్ ఉండదు. మెత్తగా ఉంటే వాటి క్రంచీనెస్ వీటికి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసిన వాటిలో ఒకవేళ ఉప్పు కారం తక్కువ ఉన్నాయనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈరోజు స్పెషల్ డిష్ చెప్పినట్టు ఉలవ పప్పు చారు అనమాట. ఉలవలు అట్లీస్ట్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఇవి నానబెట్టుకుని ఆల్మోస్ట్ 1 day కంప్లీట్గా అయిపోయింది అనమాట. సో నానబెట్టుకుని 1-3 కప్పులు వాటర్ వేసుకుని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. అండ్ చింతపండు చాలా తక్కువ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి అవి బాయిల్ అయ్యేలోపు. లాస్ట్ టైం నాకు ఒకళ్ళు కమెంట్ చేసి చెప్పారు, మన ఫాలోవరే, చింతపండు అలా డైరెక్ట్గా వాడకూడదు, కడగాలి ఒకసారి అని. సో ఐ డోంట్ నో, సో ఇప్పుడు నుంచి కడిగి పెడుతున్నాను అనమాట.
ఒక 8-10 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడికిపోతాయన్నమాట. ఆ పైన వాటర్‌తోనే యూజువల్‌గా మనకి బయట దొరుకుతుంది కదా ఉలవచారు, అది చేస్తారు. మనం యాక్చువల్‌గా చేసుకునేది కంప్లీట్ ఉలవలతో అనమాట. సో, ఇప్పుడు ఆ ఉలవలన్నీ చల్లగా అయిపోవాలన్నమాట. తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటరేసుకొని. అండ్ నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాననమాట. మీరు కావాలంటే ఇందులో చాలానే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. లైక్ నార్మల్ రెగ్యులర్ మనం సాంబార్ ఎలా పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకెందుకో ఆ కాయగూరలన్నీ వేస్తే దీని ఇది పోయినట్టు అనిపిస్తది. దీని ఫ్లేవర్ పోయినట్టు అనిపిస్తదనమాట. అందుకని నేను జస్ట్ నార్మల్‌గా ఉలవ కట్టులాగా పెడుతున్నాను. ఈ వారేలోపు ఆల్సో ప్రిపేరింగ్ లిక్షితాస్ బాక్స్. అండ్ మీరెప్పుడైనా పిల్లలకి బాక్స్ కట్టినప్పుడు నెయ్యి వేసి, కారం తక్కువ వేసి పెట్టినప్పుడు ఆ అన్నం చప్పగా ఉన్నా కూడా తింటే భలే టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే దానికి అన్నం కలిపి ఒక 2 ముద్దలు ఉంచుకుంటాననమాట తినడానికి. నాకు ఆ అన్నం చాలా ఇష్టం. మళ్ళీ తర్వాత తినబుద్ధి కాదు. ఫ్రెష్‌గా ఆళ్ళకి బాక్స్‌లో పెట్టిన తర్వాత మిగిలింది ఉంటుంది చూడండి, అదే రుచిగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్మోస్ట్ 7:30 అవుతుందనమాట టైము. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కళ్ళు మెల్లగా లేవడం స్టార్ట్ చేస్తారు. మోహన్ లేచి జిమ్‌కి వెళ్ళడము, లిక్షిత లేచి ఎత్తుకోమని సతాయించడము, అత్తమ్మ లేచి కాఫీ పెట్టుకోవడము. సో, ఐఎమ్ డన్ విత్ మై గోల్డెన్ టైమ్ ఇన్ ద కిచెన్ అనమాట. అండ్ అలానే ఆల్మోస్ట్ వంట కూడా అయిపోతుంది. బాక్సెస్ ఒక్కటే ప్యాక్ చేయడం మిగులుతుంది. నన్ను కమెంట్ సెక్షన్‌లో ఎవరో అడిగారు, మీరు ఎన్నింటికి లెగుస్తారు, ఎన్నింటికి కుకింగ్ అయిపోతుంది అని చెప్పి, మీకు ఎంత టైం పడుతుంది అని. యూజువల్‌గా నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. హార్డ్లీ టేక్స్ 1 అవర్ కంప్లీట్ కుకింగ్‌కి. అండ్ నేను యూజువల్‌గా లెగడం మోస్ట్లీ 6 అలా లెగుస్తాననమాట. 5:36. బై ద టైమ్ ఐ కమ్ ఇన్ టు ద కిచెన్ ఇట్ వుడ్ బి సమ్‌వేర్ అరౌండ్ 7 అలా అయిపోతుంది. సో, మొత్తం కిచెన్ టాస్క్‌లంతా నేను వంట చేసిన రోజున 8:30 లోపే అయిపోతుందనమాట. ఓకే. లెట్స్ కమ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇప్పుడు చల్లారిపోయిన ఉలవలన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని, హాఫ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేసుకొని, చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే గరుగ్గా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. గరుగ్గా ఉంటే తినేటప్పుడు కన్వీనియంట్‌గా ఉండదు. గరుగ్గా ఉంటే బాగోదని ఏం కాదు, బట్ కన్వీనియంట్‌గా ఉండదనమాట. సో, ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, ఈ ఉలవల పేస్ట్ అంతా అందులో వేసేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, చింతపండు గుజ్జు ఇందులో పిండుకోవాలనమాట. సో, చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు. మీరు తీసుకున్న ఉలవల క్వాంటిటీని బట్టి చిన్న నిమ్మకాయ అంత సైజ్ అయితేనే సరిపోతుంది. అండ్ ఎక్కువ వాటర్ కూడా వేయకండి. ఎక్కువ పల్చగా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ నాకు అంత ఇష్టం ఉండదు. సో, థిక్‌గానే నాకు ఇష్టం అనమాట. సో, అందుకని నేను తక్కువ వాటర్ వేస్తున్నా. అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని, అండ్ ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు మరగబెట్టాలి. పొంగులు రావాలన్నమాట. వన్స్ పొంగులు వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత డెలీషియస్గా ఉంటుందో తెలుసా. మంచిగా ఒక మంచి ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ కానీ, ఒక లెగ్ పీస్ కానీ, లేకపోతే వెజ్లో ఏదన్నా మంచి బ్రింజాల్ ఫ్రై, పన్నీర్ ఫ్రై, క్రిస్పీ పన్నీర్ ఫ్రై ఇలా ఏమన్నా ఉంటే కాంబినేషను అసలు అది మరుగుతూ స్మెల్ వస్తుంటే నాకు అప్పుడే అన్నం తినాలనిపించింది. ఈవెన్ నౌ ఐఎమ్ వాటరింగ్. మై మౌత్ ఈజ్ వాటరింగ్. బట్ స్టిల్ డైట్‌లో ఉన్నాము, తినకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకొని మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి తిన్నాననమాట. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ ఇన్ ద కిచెన్, ప్యాక్డ్ ఆల్ ద బాక్సెస్. హాయ్ అమ్ములు, గుడ్ మార్నింగ్ అమ్ములు. అండ్ డన్, సింపుల్. అండ్ చాలామంది ఉలువ చట్నీ కూడా ఎలా చేసుకోవాలి చెప్పండి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. ఉలువ చట్నీ కూడా అంతే సిమిలర్, కాకపోతే దానికి ఉలువలు వేపేసి పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోలో కానీ పెట్టడానికి ట్రై చేస్తాం. ఇది ఎక్కువ బలం అంటారు. అంటే చాలామంది ఆంధ్ర సైడ్, స్పెషల్గా వైజాగ్ ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ ఈ ఉలవ చారు, ఉలవ కట్టు, ఉలవ పచ్చడి ఇవి ఎక్కువ చేసుకుంటూ ఉంటారంట. అత్తమ్మ చెప్తూ ఉన్నారు. నాకు యూజువల్గా బయట మార్కెట్లో దొరికే ఉలవచారు ఎప్పటి నుంచో చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అత్తమ్మ ఇది నాకు నేర్పించారనమాట, ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అని చెప్పి. ఇట్ ఆఫ్ కోర్స్ టేస్టెడ్ బెటర్ దెన్ ద అవుట్ సైడ్ వన్. అండ్ అన్ని పనులు అయిపోయినాయి. కిచెన్
ఆల్సో క్లీన్డ్. ఒక మంచి కాఫీతో ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు అలా కూర్చుని ఇంకా మా అమ్మాయితో ఇప్పటి నుంచి సాధన చేయాలి. ఎస్, ఆఫ్ కోర్స్ ద రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ కాఫీ ఓన్లీ కదా. ఈ దొరికే ఈ 2 నిమిషాలని కొంచెం ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుని కాఫీ తాగేసి ఎంజాయ్ చేస్తా అనమాట. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై.